హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుందండి. పిల్లలకి ఒక స్నాక్ చేద్దామని అనుకున్నాను. అంటే హాలిడేసే కదా, సో ఏదో ఒక స్నాక్ చేద్దాం అనుకున్నాను. బట్ అనుకోని రీజన్స్ వల్ల అనుకున్నట్లు వ్లాగ్ అయితే చేయలేకపోయాను అనమాట. ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రైస్ రవ్వతో ఉప్మా చేస్తున్నాను అనమాట. అంటే బియ్యం రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నార్మల్గా పోపు పెట్టేసుకున్నాను. పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని ఆ తర్వాత ఒక ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాను. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ రైస్ రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకా ఈ రైస్ రవ్వ అయితే వేసేయడమే. వేసేసి ఇంకా ఇది కంప్లీట్గా కుక్ అయిన దాకా మనం కుక్ చేసుకోవడమే. సో ఇంకా అంతేనండి, మనకి రైస్ రవ్వతో ఉప్మా అయితే రెడీ అనమాట. ఇందులో ఇంకా కావాలనుకుంటే పెసరపప్పు వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. ఇంకా ఆనియన్, టొమాటో అవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు కావాలనుకుంటే ఆనియన్ వేసుకోవచ్చు కానీ బట్ టొమాటో అట్లాంటివి వేయాల్సిన అవసరమే లేదనమాట. అంత నెసెసరీ కాదు. అండ్ నేనైతే అసలు నేనైతే చూసారు కదా ఇట్లనే సింపుల్గా చేస్తాను. ఫైనల్గా ఏంటంటే కొంచెం నెయ్యి వేసాను అనమాట. అంతే, సింపుల్గా రైస్ రవ్వతో ఉప్మా రెడీ. చాలా చాలా బాగుంటుందండి. ఇంకా కరివేపాకు అలాగే అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ పిల్లలు తింటారు కదా మళ్ళీ మంట అంటారు అని చెప్పేసి నేనైతే వేయలేదన్నమాట. అదేంటక్క కొంచెమే చేసావు కదా, మరి అందరికీ సరిపోతుందా అనుకోవచ్చు. మా వారేమో చెప్పాను కదా పని మీద వేరే ఊరు అయితే వెళ్ళారు. ఇంకా అత్తయ్య మామయ్య ఏంటంటే కొంచెం దోశ పిండి ఉందండి నిన్నటిది. సో ఇంకా ఆ దోశ పిండితో వాళ్ళైతే దోశలు వేసుకున్నారు. మమ్మల్ని ఇంకా ఏదో ఒకటి చేసుకోమంటే ఇంకా ఈ రైస్ రవ్వ ఉంటే ఇంకా దీంతో అయితే ఇట్లా ఉప్మా చేశాను అనమాట. సో అది విషయం అయితే ఇంక ఇక్కడైతే పిల్లలకు కూడా పెట్టేస్తున్నాను. టీవీ చూస్తున్నారు అనమాట అక్కడ. సో ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తున్నారు, నేనేమో ఇంకా అట్లా వాళ్ళకి పెడుతూ ఉన్నాను. సో ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా స్నానం అట్లా చేయించేసాను అనమాట. పాలు కూడా ఇచ్చానులేండి, మిల్క్ ఇచ్చేసేసి ఇంకా తర్వాత ఇట్లా స్నానం అయితే చేయించేశాను. ఇంకా ఇప్పుడిప్పుడే హెయిర్ వస్తుంది అనమాట గుండుకి. వాస్విక్కి ఇంత హెయిర్ ఉంటే అసలు పాపటే వచ్చేది కదండి. ఇంతకుముందు కూడా గుండ్లు చేయించాం కదా, సో ఆ టైంలో అసలు వచ్చేదే కాదు. బట్ ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ఒకటి అప్లై చేస్తున్నాను కదా, సో దానివల్లే అనుకుంటా పాపటైతే వస్తుంది అనమాట. అంత హెయిర్ కూడా పాపట వస్తుంది. ఇంతకుముందు అసలు వచ్చేది కాదు. హెయిర్ బాగా గ్రో అయిన తర్వాతే వచ్చేది అనమాట. బట్ ఇప్పుడు ఆ హెయిర్ కూడా పాపటి మంచిగానే వస్తుంది. ఇంక ఇక్కడ మా షన్నుగాడు వాళ్ళ నాన్నకి కాల్ చేయమని చెప్పేసి ఒకటే గోల. ఇంక అందుకని వాళ్ళ నాన్నకి కాల్ చేసి అట్లా మాట్లాడుతున్నాం అనమాట. ఊగుతున్నాడు, బయటకు వచ్చావా? ఇప్పుడే దిగానన్నావు కిందాక. మన ఇంటికాడ అందుగా లేదా? అట్లా పెట్టేస్తాడు అయితే తీసుకెళ్ళాడు నన్ను ఆఫీస్కి. బిఆర్ మాయ కాడుందంట. బిఆర్ మాయ కాడ నువ్వు కూడా వెళ్ళి బిఆర్ మాయ కాడకి అయితే వాళ్ళ అమ్మాయి అందు ఆడుకో. వాళ్ళ అమ్మాయి
ఇంకిక్కడ మా షన్నుగాడు అంటే మా వారు నైట్ డ్యూటీస్ చేసి మార్నింగ్ వస్తారు కదా! సో, అట్లనే వస్తారేమో అని వీడు అనుకుంటున్నాడనమాట. అందుకే ఎంతసేపు నాన్న రా నాన్న రౌండ్‌కి తీసుకెళ్ళవా అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. అసలెప్పుడన్నా ఫోన్ చేయనివ్వండి, రౌండ్‌కి తీసుకెళ్ళవా నాన్న, రౌండ్‌కెళ్దాం రా అనే మాట్లాడతాడనమాట. సో, అట్లా వాడికి తెలీదు కదా! బట్ రారని. సో, ఇంకట్లా సరదాగా కొంచెం సేపయితే అట్లా మాట్లాడాము. సో, ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నానండి. రసం రైస్ అయితే చేస్తున్నాననమాట. అంటే మామయ్య వెళ్ళిపోయారు. అంటే మామయ్య ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంకా మా వారు లేరు. నేను, పిల్లలు అలాగే అత్తయ్య కదా! సో, అందుకని సింపుల్‌గా రసం రైస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే షన్వికి కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట. సో, అందుకని చేస్తున్నాను. అంటే ఇది జలుబు చేసినప్పుడు అలాగే ఇంకా నోటికి ఏమి తినబుద్ధి కాదు చూసారా? అలాంటి టైంలో ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా రసమే ప్రిఫర్ చేస్తాం కదా! సో, అట్లాంటి టైంలో ఈ రసం రైస్ చాలా బావుంటదండి నోటికి రుచిగా. సో, అందుకని ఇవాళ షన్వికి కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని ఇక్కడ రసం రైస్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే నేను ముందుగానే తాలింపు పెట్టుకున్నాను. ఎందుకంటే వాడికి కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని చెప్పాను కదా! ఏడుస్తున్నాడనమాట ఊరికే. అందుకని ముందుగానే తాలింపు పెట్టేసేసుకొని చేసేసుకుంటున్నాననమాట. మీకు కావాలనుకుంటే లాస్ట్‌లో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో పోపు పెట్టేసుకున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర అవన్నీ వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసేసి ఇంకా తర్వాత ఒక 2 టమాటాలు అనుకుంటా చిన్న చిన్న సైజ్ టొమాటోలు ఒక 2 అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నాననమాట. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు రసం పౌడర్ అయితే వేసుకున్నాననమాట. రసం పౌడర్ అంటే తెలుసు కదండీ! కందిపప్పు, ధనియాలు, జీలకర్ర అలాగే మిరియాలు, ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా! చేసుకున్న తర్వాత అందులోనే ఒక 5, 6 కొన్ని వెల్లుల్లి గర్భాలు వేసేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చామంటే మనకి రసం పౌడర్ కూడా రెడీ అనమాట. ఇంకా రసం పౌడర్ కూడా వేసేసి ఒకసారి ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇంకా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను. రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాననమాట. రైస్‌ని వేసేసి ఇంకా అందులో ఏంటంటే వాటర్ అలాగే చింతపండు పులుసు అనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి. ఒక గ్లాస్ రైస్‌కి ఒక గ్లాస్ చింతపండు పులుసు అలాగే ఒక 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలనమాట. వేసుకొని అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్‌కి విజిల్ పెట్టేసేసి అంటే లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ రానిచ్చామనుకోండి మనకి రసం రైస్ రెడీ అనమాట. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. అంటే మా సన్నగాడికి కొంచెం తినడానికి ఈజీగా ఉంటది. అంటే 3 విజిల్స్ అంటే మనకు అన్నం కొంచెం మెత్తగా అయిపోద్ది కదా! సో, వాడికి తినడానికి కొంచెం మెత్తగా బావుంటదిలే అని చెప్పేసి నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. నార్మల్‌గా 2 విజిల్స్ అయితే సరిపోయిద్దనమాట. సో, అది ఇంక అక్కడ రసం రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా ఈలోపైతే నేనిక్కడ కొంచెం వడియాలైతే ఫ్రై చేసుకుంటున్నాననమాట. వడియాలు నేను మొన్న పట్టాను చూసారు కదా! అంటే పిండి వడియాలు, బియ్యం పిండి వడియాలు. సో, ఆ వడియాలే ఫ్రై చేసుకుంటున్నాను. రసంలోకి, పప్పుచారులోకి, సాంబారుల్లోకి మనకు అలవాటే కదా! ఇట్లా అప్పడాలు, వడియాలు ఫ్రై చేసుకోవడము. అప్పడాలు తెచ్చుకుంటామండి మేము ఎక్కువగా బయట అప్పడాలు తెచ్చుకొని అవి ఫ్రై చేసుకుంటూ ఉంటామనమాట. సో, అదే ఇంక అక్కడ కొంచెం వడియాలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇదిగోండి నా రసం రైస్ అయితే చూస్తున్నారు కదా! నేను చెప్పాను కదా! మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. సో, ఇదిగోండి ఇట్లుంటదనమాట. కొంచెం మెత్తగా ఉడుకుతది. 2 విజిల్స్ అనుకోండి మనకు కొంచెం పలుకుగా ఉంటదనమాట రైస్. సో, ఇక అదే మీ ఇష్టం. మీకు కూడా ఇట్లా మెత్తగా కావాలనుకుంటే 3 విజిల్స్ రానివ్వండి. లేదు కొంచెం పలుగ్గా కావాలనుకుంటే 2 విజిల్స్‌కి స్టవ్ ఆఫ్ చేయడమే. సో, ఇది చెప్పాను కదా! జలుబు చేసినప్పుడు అలాగే కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు కూడా రసమే కదా మనం తినేది. సో, ఫీవర్ వచ్చినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్లగా కొంచెం ఘాటుగా బావుంటదనమాట. సో, కొంచెం అప్పడాలు వేసేసి ఇంకిక్కడ మా వాస్విక్ అయితే పెట్టేస్తున్నాననమాట ఫస్ట్. యాక్చువల్‌గా షన్విక్ చెప్పాను కదా! వాడికి కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని. సో, పడుకున్నాడనమాట వాడు. సర్లే ఈలోపు వీడికన్నా పెట్టేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా వీడికైతే పెట్టేస్తున్నాననమాట. సో, అది ఇంతకీ షన్విక్‌కి ఏమైంది అంటే ఫీవర్ వచ్చిందండి. అంటే రాత్రే వచ్చిందనమాట. మిడ్‌నైట్ వచ్చింది. సిరప్ వేశాను.
మార్నింగ్ ఏంటంటే తగ్గిపోయిందనమాట. లేదు ఫీవరు, బానే ఉన్నాడు. వాడు కూడా యాక్టివ్‌గా బానే ఉన్నాడు. ఇంకా సడెన్‌గా నేను రసం రైస్ చేద్దాము అనుకునే టైంకి మళ్ళీ డల్ అయిపోయాడనమాట. ఊరికే ఏడుస్తున్నాడు, కింద పడుకుంటున్నాడు. సో, డల్ అయిపోయాడనమాట బాగా. సో, అందుకే నేను ఇంకా స్పీడ్‌గా రసం రైస్ అయితే చేసేసి ఏడుస్తున్నాడని చెప్పేసి వీడిని పడుకోబెట్టాను. ఇంకా తర్వాత లేచాడు. లేచిన తర్వాత ఇంకప్పుడు టెంపరేచర్ అయితే చెక్ చేస్తున్నాననమాట. బాబోయ్! 101 అయితే ఉందండి టెంపరేచరు. సో, సిరప్ వేశాను. మిడ్‌నైటే వేశాననమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా వేశాను. ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి. మార్నింగ్ ఫీవర్ ఏం లేదు, యాక్టివ్‌గా ఉన్నాడు, బానే ఆడుకున్నాడు. కానీ మళ్ళీ సడెన్‌గా ఆఫ్టర్‌నూను మళ్ళీ బాగా డల్ అయిపోయాడనమాట. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళ నాన్న కూడా లేడు కదా! వాడేమో నాన్న నాన్న అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, ఇంకా ఏవో ఒక మాటలు చెప్పేసి వస్తాడని చెప్పేసి ఇంకా అట్లాగా తర్వాత ఏంటంటే ఫీవర్ కదా అందుకని చెప్పేసి కొంచెం తడి క్లాత్తో ఒళ్ళు మొత్తాన్ని కూడా తుడుస్తున్నాననమాట. తుడిపించుకోరు కదా, చల్లగా ఉంటుందని చెప్పేసి. సో, అందుకే ఏవో కొంచెం మాయ మాటలు చెప్తూ అట్లా తుడుస్తున్నాననమాట. ఐస్ క్రీములు, జ్యూసులు, డ్రింక్ డబ్బాలు చాలా పెట్టుకున్నారంటే అయితే కోతొచ్చిందంట. అయితేనంట మనం ఫ్రిడ్జ్‌కి తాళం వేసుకుంటాం కదా, వాళ్ళ ఫ్రిడ్జ్ కంటే తాళం వేసుకోలేదంట. అయితే కోతొచ్చి డోర్ తీసి ఐస్ క్రీములు, ఇంకా చాక్లెట్లు, ఇంకేమేమి ఉన్నాయి, జ్యూసులు, డ్రింకులు అన్ని శుభ్రంగా తాగేసిందంట కోతి. దాని పొట్ట నిండా తినింది, తాగిందంట. అయితే అమ్మ ఇంకా నా వల్ల అవట్లేదు, వీటిని వచ్చి మళ్ళీ నేను రేపు తింటానని చెప్పి ఇంక వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే మళ్ళీ రేపు వచ్చిందంట. రేపు వచ్చి ఈ లోపంట చన్న వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసుకున్నారంట. అయితే అమ్మ కోత వచ్చింది, అన్ని తినిపోయిందని చెప్పి ఇంకొన్ని ఉంటాయిగా, ఇంకా వాటి పట్టుకంటే తాళం వేసుకొని పెట్టేసుకున్నారంట. పప్పులు కూడా అన్ని ఉన్నాయి, జ్యూసులు, చాక్లెట్లు, బిస్కెట్లు అట్లా అన్ని ఉన్నాయి. అయితే ఇంకా తర్వాత రోజు మళ్ళీ వచ్చిందంట కోతి, అన్ని ఉన్నాయి. అయితే తర్వాత రోజు అంటే మళ్ళీ వచ్చిందంట కోతి, నిన్న కోసం తినేలా మిగిలిన ఇయ్యాలి తిందామని. ఇంక ఈ లోపు అన్నయ్యలు చూసి తాళం వేసుకున్నారు కదా, అయ్యో రామా ఈ కూడా ఎట్టకొట్ట నిన్న పోయేది, లేకపోతే కాసిన ఎత్తుకొని పోయేది ఇంటికి, మొదటికే మోసం వచ్చింది, అసలు ఇలా ఏం మిగలలేదు నాకు అని మెలకుండా వెళ్ళిపోయిందంట కోతి. నీకు తెలీదా కోతి వచ్చిన సంగతి? అరే నువ్వు కూడా ఉన్నావు అప్పుడు. సో, ఫైనల్లీ ఎలాగోలా తుడిచేసానండి. మనం ఎంత సిరప్ వేసినా కూడా ఇట్లా తుడుస్తూ ఉండాలి. అప్పుడే బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటదనమాట. సో, ఏవో కొన్ని మాయమాటలు చెప్తూ అంటే తుడిపించుకోరు కదా, చల్లగా ఉంటది కదా. వేడి ఒళ్ళు మీద మనం చల్లని క్లాత్ పెట్టేసేసరికి వాళ్ళకేంటంటే చలిబుట్టేస్తది. సో, అందుకే ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి నచ్చిన మాటలు, వాళ్ళు బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తారు కదా, చూసేవి, వినేవి అట్లాంటివి చెప్తూ ఇట్లాంటి పనులు చేశామనుకోండి, సో, వాళ్ళు ఆ మాటలు వింటూ వాళ్ళు ఆ మాటలు వింటారు. మనమేమో మన పని చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఎక్కువగా ఇట్లానే చేస్తాను. సో, అదండి ఇంకక్కడ మా సన్నగాడికైతే తుడిచేశాను. ఇక్కడ ఏంటంటే బటర్ మిల్క్ చేస్తున్నాననమాట. కొంచెం బటర్ మిల్క్ అట్లా ఇద్దాంలే అని చెప్పేసి. చాలా తక్కువండి, గ్లాసెస్‌లో పోసిస్తే చాలా తక్కువనమాట. ఎక్కువగా మా వారు తినేటప్పుడో లేదంటే మా మామయ్య తినేటప్పుడో అక్కడ పళ్ళాల దగ్గర తాగేస్తారనమాట. ఇట్లా గ్లాసెస్‌లో వేసిస్తే తాగడం చాలా తక్కువ. అందుకే కొంచెం షుగర్ కూడా వేస్తున్నాననమాట. కొంచెం ఆ స్వీట్‌నెస్‌కైనా తాగుతారని చెప్పేసి. బట్ చక్కగా తాగేశారనమాట. కొంచెం షుగర్ వేశాను కదా, అందుకని చెప్పేసేసి ఇద్దరు కూడా చక్కగా తాగారు. అసలు నిజంగా అంతా బావుంది. పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అంటే మా పిల్లలు అసలు చాలా యాక్టివ్ అండి. హైపర్ యాక్టివ్ అనమాట. సో, అంతా బావుంది అనుకున్న టైంకి మళ్ళీ ఏదో ఒకటి వచ్చి పడుతుందనమాట. సో, మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి బాగా పెయిన్ అనిపిస్తేనో, వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగితేనే కేర్ చేస్తారండి. లేదంటే అస్సలు కేర్ చేయరనమాట. చక్కగా ఆడుకుంటారు. సో, కొంచెం బాగా ఇబ్బంది అనిపిస్తేనే కొంచెం పట్టించుకుంటారనమాట. లేదంటే అస్సలు కేర్ చేయరు. సో, ఇలాంటి టైంలో ఏంటంటే కొంచెం మాకు కూడా బాధ అనిపిస్తది. అది ఎంత యాక్టివ్‌గా ఉండే పిల్లలు ఎంత డల్ అయిపోయారు అని చెప్పేసి. సో, అది. సో, ఇంకా ఇదబ్బా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. షన్విక్‌కి పాపం బాలేదనమాట. ఫీవర్ కొంచెం ఎక్కువైంది. అండ్ ఇటుపక్క పెయిన్ అని చెప్పేసి ఏడుస్తున్నాడు. అంటే మొన్న రీసెంట్‌గా వాస్విక్‌కి మమ్స్ వచ్చాయి కదా, సో, అది కూడా వన్ టైప్ ఆఫ్ వైరసే కదా. సో, ఇంకొకళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో, మేబీ వీడికి కూడా వచ్చినాయేమో. అంటే వాపు అట్లాంటిదైతే ఏం కనిపించట్లేదు గానీ, బట్ పెయిన్ అని చెప్పేసి ఏడుస్తున్నాడనమాట. సో, ఇంకా మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ పట్టీలు వేస్తారని చెప్పాను కదా, సో, ఆ అమ్మమ్మ దగ్గరికైతే వెళ్ళాడు చూయించుకోవడానికి. ఇన్ కేస్ అదే అయితే పట్టీ వేయించుకొని రావడానికని వెళ్ళాడనమాట. బాగానే ఇబ్బందిగా ఉంది వాడికి. వాస్విక్ అయితే అంత ఇబ్బంది ఏం పడలేదు. యాంటీబయాటిక్ అట్లా వేశాను కదా, వాడికి వెంటనే ఎఫెక్ట్ చూయించిందనమాట.
వీడికి ఇంకా వెయ్యలేదు. అటు ఇటు గాని టైంలో ఎందుకులే మార్నింగ్, ఈవినింగ్ అయితే కొంచెం టైం కరెక్ట్‌గా సెట్ అయిపోతది అని చెప్పేసేసి ఇంకా వేయలేదనమాట. సో, ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడైతే వేస్తాను. పారాసెటమాల్ అయితే వేశాను. ఇంకా వెట్ క్లాత్‌తో కొంచెం తుడుస్తూ గూడా ఉన్నాను. బట్ తగ్గలేదనమాట. సో, యాంటీబయాటిక్ వేస్తే కొంచెం ఆ పెయిన్ అదంతా తగ్గుతది. సో, ఇంకప్పుడు కొంచెం ఏడవకుండా బావుంటాడని అనుకుంటున్నాను. సో, అది ఇంకా నాన్న, నాన్న అని జెప్పేసి ఏడుస్తున్నారు. మా వారు గూడా టైంకి ఇంట్లో లేరు గదా! నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. తనుంటే కొంచెం ఏదో ఒక పనిలో హెల్ప్ చేయడము, ఏడిస్తే కొంచెం ఎత్తుకోవడము అట్లా జేస్తారు గదా! నాన్న, నాన్న అని జెప్పేసి ఏడుస్తున్నాడనమాట. 7 సార్లో కాల్ చేసాం ఇవాళ. వాళ్ళ నాన్న గూడా వచ్చేస్తాలే అని జెప్పేసి అంటున్నారనమాట. సో, అట్లుంటది. సో, ఇవాళైతే ఒక మంచి రెసిపీ గూడా షేర్ చేద్దాం అనుకున్నానబ్బా! వాస్విక్ ఏవో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటున్నాడు. సో, వాడి కోసం ఏదో ఒక స్నాక్ చేద్దాము. అంటే ఒక మంచి రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నాను. అంటే నేను అనుకున్నానులెండి పలానా రెసిపీ అని జెప్పేసి. బట్ షణ్మిక్‌కి బాలేదు గదా! ఇంకా వాడితోనే సరిపోయిందనమాట. ఇంకైతే నేను ఏమీ చేయలేదు. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. పిల్లలకి బాగోపోతే అంతేనబ్బా! ఏమి గూడా చేయాలనిపించదు. అండ్ మోస్ట్‌లీ ఏడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కదిలి వెళ్ళలేము. సో, అట్లనే నా పరిస్థితి గూడా అనమాట. సో, అందుకే రెసిపీ అయితే షేర్ చేయలేకపోయాను. సో, ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.